శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, గృహరహితలు, రోడ్డుపై నివసించే వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఏకవీర సేవా ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలో ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, గృహరహితలు, రోడ్డుపై నివసించే వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మానవతా సేవా కార్యక్రమం పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ మార్గదర్శకత్వంలో వరుసగా 5వ సంవత్సరంగా నిర్వహించబడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో రోడ్డుపై నివసించే ప్రజలకు కనీస సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో రోడ్డుపై నివసించే ప్రజలకు కనీస సౌకర్యం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జనసేన పార్టీ నాయకులు తిరుతని వేణుగోపాల్, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోకా ప్రభాకర్ నాయుడు, ప్రధాన కార్యదర్శి అరుణ్ రాయల్, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విశ్రాంతి ఉపాధ్యాయులు డాక్టర్ విద్వాన్ కస్బా పద్మనాభం, పొన్నాల జేజిరెడ్డి పాల్గొన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ వృద్ధులు, వికలాంగులు, ముసలివాళ్ళు, పద్మావతి వృద్ధాశ్రమం దగ్గర వీళ్ళందరూ కూడా చలికి బెడ్షీట్లు కప్పుకొని బెడ్షీట్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా ఎవరైతే బెడ్షీట్ లేదో వాళ్ళందరూ బీదలకంతా కూడా బెడ్షీట్ ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి చలికి చాలా తీవ్రంగా ఉంది. దీనికోసం ఏకవీర ఫౌండేషను ప్రతాప్ గారు ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. వారి ద్వారా మేమంతా కూడా ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వృద్ధులు అందరూ కూడా ఈరోజు చలికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా పడుకోవాలనే ఆలోచనతో ఆయన ఈ బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. వారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది.